39వ రోజు మరో మలుపు. రమణి గారు అక్షరమాలగా తన అనుభవాలని పుస్తకంగా అందించిన ఈ పుస్తకంలో నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. 2 hours లో కీమో అంటే డివైన్ వాటర్ శరీరంలోకి వెళ్ళిపోయింది. కార్లో తినటానికి ముద్దపప్పు, అన్నం, అరటికాయ ఫ్రై తెచ్చుకున్నాను. టైం టు టైం ఫుడ్ మాత్రం క్యారీ చేస్తున్నాను. నాకు నేను గొప్పగా చెప్పుకోవలసిన విషయమే, ఏ రోజు నేను ఆహారాన్ని ఇది నాకు వద్దు, ఇది నాకు తినబుద్ధి కావట్లేదు, ఇది నేను తినలేను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఆహారమే శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. అందువలన ఎలాంటి సమయాల్లో అయినా నేను వాంతులైనా కూడా ఎప్పుడూ నేను ఆహారాన్ని మానలేదు. ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసి పడుకుండిపోయాను. లేచాక శరీరం చాలా చాలా డిఫరెంట్ అయిపోయింది. అలాగే నోరు కూడా. హాస్పిటల్లో ఉండగా ఏదో ఉన్నట్లు చెప్పలేని ఫీలింగ్. కార్లో మా బాబు మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి ఒకలాంటి ఆవేదన. మా పాప వాళ్ళకి మిడ్ నైట్ కానీ అలా వెయిట్ చేస్తూ నేను కారులో కూర్చొని మాట్లాడే వరకు తన ఆత్మ శాంతించలేదు. అమ్మాయి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇక అందరికీ నా గురించి ఆవేదన. అందరికీ ఈ కీమో డివైన్ వాటర్ అంటే ఒక భూతంలో ఉంది. మరి ఇది నాకు నేను మార్చుకోవాలి. ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, అన్నీ ఎలా ఉంటే అలా మనం స్వీకరించాలి. ఈ విషయంలో ఇంత ఆలోచన మా బాబు చెప్పినట్లు మైండ్ గేమ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమ్మ, నువ్వు ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని నీ మీద నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేయాలి. డాక్టర్ చేసే పని డాక్టర్ చేస్తారు, నీ పని ఎక్కువ ఉంది అని చెప్పాడు. అంటే బాడీ మీద ఆల్మోస్ట్ తల నుంచి కాళ్ళ వరకు ఒక రీసెర్చ్ చేస్తున్నట్లే చేస్తుండేదాన్ని. కంప్లీట్ గా బాడీతో మాట్లాడుతుంటే దాని బాడీ పర్మిషన్ తీసుకునేదాన్ని. ఏమి తినాలా అడుగుతుంటే దాని ఇక ఒక చంటి పిల్ల నాతో ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలానే నన్ను నేను చూసుకోవటం. ఇక బేబీతో మనకి ఇంకా రోజంతా అలా అయిపోయిందో ఆ రకంగా నా శరీరాన్ని నేను అంత జాగ్రత్తగా చూసుకోవటం జరిగింది. ఇది చాలా అవసరం అనిపించింది. బౌద్ధ భిక్షువుకి క్యాన్సర్. ఒక బౌద్ధ భిక్షువుకి క్యాన్సర్ వచ్చింది, కానీ ఆయన బయటపడలేదు. జీవితం నశ్వరమని ఎప్పుడో నేర్చుకున్న ఆయనకు ఇది కూడా ఒక పాఠం. ప్రతి నొప్పిని, ప్రతి క్షణాన్ని జ్ఞానంగా మార్చుకున్నాడు. శరీరం క్షీణించిన ఆత్మ మాత్రం మరింత ప్రకాశించింది. ఇక నా శరీరం మీద నేను రీసెర్చ్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాను. ఎక్కువ టైం మెడిటేషన్. ఉదయం 3 గంటలు మెడిటేషన్ ఒకే సిట్టింగ్ లో కూర్చోగలిగేదాన్ని. మన దేహంలోనే డాక్టర్ ఉంటాడు, దేహంలోనే మందులు ఉంటాయి. నేను దేహంలో ఉండే డాక్టర్ సహాయం తీసుకున్నాను. నేను నా శరీరంలో ఉండే 30 ట్రిలియన్ కణాలతో మాట్లాడుతున్నాను. నాకు క్యాన్సర్ వచ్చింది, కొన్ని కణాలు తప్పుగా ప్రవర్తిస్తున్నాయి, వాళ్ళని వెంటనే బయటకు పంపించేయండి, నన్ను మళ్ళీ ఒక హెల్దీ పర్సన్ గా చూడాలనుకుంటున్నాను. లే లడక్ లో ఉన్న ఒక బౌద్ధ భిక్షు తనకు అప్పట్లో వచ్చిన ఈ వ్యాధిని కణాలతో మాట్లాడుకునే విధానము నేను కూడా ఆచరించటం మొదలు పెట్టాను. ధ్యానంతో అన్ని మటుమాయమని యోగులు, మునులు, ఋషులు, గురువులు ఎప్పుడో చెప్పారు కదా. అనగా ఫ్రీ ఫ్రంట్ కార్టెక్స్ బ్రెయిన్ లో ఉండే అతి ముఖ్యమైన సిస్టంతో అతి అద్భుతమైన తన పనితనాన్ని చూపిస్తూ ధ్యానంలో ఉన్నట్టు కార్టెక్స్ ఎనర్జీ గురించి కొన్ని పరిశోధనలు చేశారు. ధ్యానం చేసినప్పుడు బ్రెయిన్ యొక్క ఫంక్షన్కి ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది. భారతదేశంలో యోగ గురువులు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. ధ్యానం అనేది ఒక సైన్స్. ధ్యానంలో 3వ స్థాయి ఉన్నప్పుడు బ్రెయిన్ లో మార్పులు జరుగుతాయని చెప్తున్నారు. గామా అమైనో బ్యూట్రిక్ యాసిడ్ అంటారు. ధ్యానం చేస్తున్నప్పుడు కెమికల్ రియాక్షన్ డోపామైన్, మెలిటిన్, ఈ హార్మోన్ శరీరంలో ఎక్కువ లెవెల్లో ఫ్లో అవుతుంది, తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల ధ్యానం చేసినప్పుడు మామూలు టాబ్లెట్ కన్నా ఎక్కువ శాతం పనిచేస్తుంది. అంటే టెలిమెరీ అనే సిస్టమ్ ఉంది.
అంటే ఈ దేహంలో 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతిరోజు ఎన్నో సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. జనరేషన్, ఆపరేషన్, రిట్రాక్షన్, ఈ 3 కూడా నా శరీరంలోనే జరుగుతాయి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు నాతోనే ఉన్నాడు. ఈ సెల్స్ పుట్టటం, చనిపోవటం ఇదంతా కూడా నాలోనే జరుగుతుంది. కాబట్టి భగవంతుడు నాలోనే ఉన్నాడు అన్న రియలైజేషన్ వచ్చిన వ్యక్తి ప్రవర్తన వేరేలా ఉంటుంది. దాన్ని అతుక్కొని ఒక మాలిక్యులర్ మనం పుట్టినప్పుడు కొంత సైజులో ఉంటే వయసు పెరుగుతున్నప్పుడు కుదించిపోతాయి. ఫైనల్ గా ఒక స్టేజ్ లో సెల్స్ జనరేట్ అవ్వవు, నశించినవే నశించినట్లు ఉంటాయి, కొత్త సెల్స్ పుట్టవు. దీన్నే మనం వృద్ధాప్యం అంటాం. ప్రకృతికి గతం ఏంటో భవిష్యత్ ఏంటో తెలియదు, దానికి జనన మరణాలు ఉండదు. ప్రకృతి అనేది శాశ్వతం. మనిషికి టెలిమెరీ అనబడే ప్రక్రియ మాత్రమే చిన్నదైపోయి ఆఖరికి ఒక స్టేజ్ లో సెల్స్ అనేవి రీజనరేట్ అవ్వని పరిస్థితి వచ్చినప్పుడు దాన్నే మనం మరణం అంటాము. ధ్యానంలో ఉన్నప్పుడు యోగులు కొన్ని ప్రత్యేకమైన అంటే ఈ టెలిమెరీ అనే ప్రక్రియను ఆపగలరు. తాబేలు ఎలా శ్వాస తీసుకుంటుందో శ్వాస మీద ధ్యాస అలాగే. తాబేలు శ్వాస తీసినప్పుడు ఆటోమేటిక్ గా లాంగిట్యూడ్ పెరుగుతుంది. ఈ టెలిమెరీ అనే ప్రక్రియ కూడా స్లో డౌన్ చేయవచ్చు. ఈ రకంగా మనం మన ఆయుష్ని పెంచుకోవచ్చు అని యోగ శాస్త్రంలో చెప్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ స్టన్ఫోర్డ్ యూనివర్సిటీలో కానీ ప్రొఫెసర్స్ అంతా వీటి మీద పరిశోధనలు చేస్తున్నారు. ఒక వ్యక్తి 80 ఏళ్ళు బ్రతుకుతున్నాడంటే 100 ఏళ్ళు బ్రతకాలంటే ధ్యానం చేయాలి. నాలోనే ప్రశాంతత ఉంది, నాలోనే ఆత్మజ్యోతి ఉంది, నాలోనే భగవంతుడు ఉన్నాడు అని ఈ వ్యాధి వచ్చిన ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ధ్యానం ఒక సైన్స్. నిజమా కాదా అనేది ఎవరికి వాళ్ళు సాధన చేసి తెలుసుకోవాలి. నాకుగా నేను చాలా అద్భుతంగా నా శరీరాన్ని మలుచుకునే శక్తి వస్తుంది ఈ సాధన ద్వారా. నాతో యజ్ఞం. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మొదట నా యజ్ఞం ప్రారంభమైంది. నేను తీసుకున్న ప్రతిదీ సమర్పణగా మారింది. ప్రతి శ్వాస దేవుని నామజపం. నా లోపల ఒక యజ్ఞం నడుస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెయిట్ 1 kg చొప్పున ఇంక్రీజ్ అవుతున్నది. డివైన్ వాటర్, కీమో వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా వాటి మీద ఫోకస్ లేనే లేదు. ఎందుకంటే నాకు వచ్చిన ఈ వ్యాధిని నేను అది జబ్బుగా తీసుకోలేదు. నా శరీరానికి ఈ సమయంలో మరమ్మత్తు జరుగుతుంది, అది నాకెంతో అవసరం. దానికి నేను 100% టైం పెట్టి ఒక యజ్ఞం చేయాలంటే దానికి క్యాన్సర్ అనే రోగం మాత్రమే నన్ను నిలబడి అన్ని పనులు ఆపి కూర్చోబెట్టగలదు అని నాకు డే 1 అర్థమైంది. ఎందుకంటే నక్షత్రమిత్రుల పుస్తకంలో వివరంగా మొత్తం అరటిపండు వలిచి పెట్టినట్టు చక్కగా జ్ఞానాన్ని అందించారు ప్లైడియన్స్. ఆ జ్ఞానాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. మీరు అత్యంత మహిమాన్వితులు, దివ్యజ్యోతి అంశాలు మీరు. ఆ కాంతి కుటుంబంలో మనుషులు మీరు. జగతి గతి మార్చడానికి, ప్రవర్తించడానికి ఒక శుభ పరిణామాలు సంభవం చేసేందుకు మీరు జన్మించారు. ఆ పరిణామం అనే మహాద్వారానికి ప్రేమే తాళం చెవి. ప్రేమే సృష్టికి మూలం. ప్రేమ వల్ల అన్ని సంభవాలు సంభవిస్తాయి. మీకు అందిస్తున్న కాంతి కిరణాల్లో పరిజ్ఞానంతో కూడిన సృజనాత్మకత నిండి ఉంది. ఆ జ్ఞానాంధకార ఆవరణ మొత్తం ప్రేమ జ్ఞాన జ్యోతులతో వెలిగితే మా వర్తమానం, మీ భవిష్యత్తు బాగుంటాయి. ఆ జ్ఞాన జ్యోతిని మీకు అందించే వారధులు మేము. మీరు పరిపూర్ణులు, మేము కూడా బాగుంటాం. అందువల్ల మేము మీకు స్నేహితులం, మార్గదర్శకులం, మీకు సేవకులు కూడా. మిమ్మల్ని మేము సేవించగలిగితేనే మీ సేవకు ప్రతిఫలాలు కూడా మాకు అందుతాయి. అందువల్ల మీరు ముందుగా సంప్రజ్ఞులు కావాలి, సర్వుల్ని ప్రజ్ఞులుగా మార్చాలి. మీ జగతి యావత్తు కాంతిలో నిండాలి.
మీ ఎరుకే సర్వ విషయాలు మార్గదర్శకత్వం కావాలి. ఒక బృహత్ ప్రణాళికలో మీరు పాల్గొంటున్నారు. సరి అయిన సమయంలో సరైన చోట్ల ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మీరు కార్యోన్ముఖులై ఉన్నారు. ఈ మీ ప్రయత్నం ఒంటరి పోరాటం కాదు. మా అండదండలన్నీ మీకుంటాయి. పట్టుదలతో ప్రయత్నిస్తేనే మీరు జీవన జ్యోతులవుతారు. మీ ప్రయత్నంలోనే సర్వ విశ్వాల సంపన్నులవుతారు. మరి ప్రశ్నలకు సమాధానాలు మీ అందరి నుండే ప్రభవించాలి. మా మాటలు వింటున్న మీలో మరుపు మాయమే స్మృతి కలుగుతుంది. ఆలోచన సృష్టికి మూలమని మీకు అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా అందుకు కారణం మీ ఆలోచన మాత్రమే అన్న ఎరుక మీకు కలుగుతుంది. స్వేచ్ఛతో ఆలోచించే పరిస్థితిని మీరు ఎన్నుకున్నారు అన్న ప్రజ్ఞానం కలుగుతుంది. మానవత్వానికి విలువను ఆపాదించేందుకే మీరు వచ్చారు. ఆ అర్హతను సంపాదించుకునేందుకు ఎన్ని జన్మల నుంచి మీరు ప్రయత్నాలు, కఠోర సాధన చేశారు. సమస్యను సరిగా ఎదుర్కోగల సామర్థ్యాన్ని సిద్ధం చేసుకున్న ముందడుగు మీరు వేశారు. మీ శిక్షణ స్మరించండి. మీరు సర్వజ్ఞుడన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. దాన్ని జ్ఞాపకం చేసేందుకు మాత్రమే మేము వచ్చాము. అది మా కర్తవ్యం. కాలం కుంచుకుపోతుంది, శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని ముందుగా మీరు వినియోగించుకోవాలి. చైతన్యంలో రాగలిగే దారులన్నీ మీరు మీ చైతన్యంలో ఏర్పాటు చేసుకోవాలి. విశ్వం మీలోకి నింపుకొని మీరు పడుతున్న శ్రమ అందరూ పడాల్సిన అవసరం లేకుండా అందరికీ సహకరించాలి. నక్షత్రమిత్రులు గ్రంథంలో క్లుప్తంగా 2000 సంవత్సరంలోనే వివరంగా ఇచ్చారు. అవి అన్నీ మనం ఆచరణలో పెట్టడానికి నాకు ఈ సమయం ఆసన్నమైంది అని నేను 100% నమ్ముతున్నాను. జ్ఞానాన్ని స్వీకరించగలిగే తరగతులు, అంతస్తులు ఎన్నో ఉన్నాయి. ఒక స్థాయి పరిజ్ఞానాన్ని సమీకరించుకుని వినియోగించుకున్న తర్వాత మరింత హెచ్చు స్థాయి పరిజ్ఞానం స్వీకరించగలగటం. ఆ గ్రంథాలయంలో ప్రవేశ అర్హత మానవ శరీరధారులకు మాత్రమే ఉంది. మానవుడు తన స్థాయి పరిణితితో సాధ్యపడే పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని స్వీకరించగలుగుతాడు. అనేక పరిధుల్లోకి ప్రవేశించి జీవించే సామర్థ్యాన్ని మీరు పొందుతారు. సునాయాసంగా మరో పరిధిలో ఉన్న విషయంలో మీరు చేసుకోగలుగుతారు. అన్ని పరిధుల్లో నుంచి మీ పైన మీ పూర్తి ఎరుకతో జరుగుతుంది. ఆనందం మీ ఆత్మలో నుండి ఆవిర్భవిస్తుంది. వినోదం కోసం ఏ ప్రయత్నాలను ప్రత్యేకంగా మీరు చెయ్యనక్కర్లేదు. సదా వినోదంగా మీ జీవితంలో సాగుతాయి. ఒకసారి కీమో డివైన్ వాటర్ శరీరంలోకి వెళ్ళడం వలన కొంత ధైర్యం, నమ్మకం వచ్చింది. నేను తట్టుకోగలను అని. ఇక ఈ ఆఖరి పోరాటం తర్వాత జీవితం గొప్ప ఆధ్యాత్మిక మెట్లు ఏర్పరచుకొని అద్భుతమైన జీవితం కొనసాగించటానికి అందమైన జీవితం కళ్ళ ముందు ఎదురుగా కనిపిస్తున్నది. సీతాకు ఒక చిలుకల్లాగా శక్తివంతమైన ఆలోచనలు స్వీకరించే కొలది శరీరం మరింత కాంతివంతంగా తయారు కానున్నది. మనస్సు ధైర్యాన్ని ఇస్తుంది. శరీరం ఇంకా బలాన్ని పుంజుకోకపోయినా మనసు అయితే చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తుంది. ఎందుకంటే ముందు రాబోయే జీవితం ఎంతో అద్భుతాలు సృష్టిస్తాయి. రమణి, ఇంతవరకు చేసిన సాధన ఊరికే పోలేదు అని నాకు పదే పదే మనసు చెప్తోంది. ధైర్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే కీమో తీసుకొని ఇప్పటికి 3 రోజులయ్యింది, తట్టుకునే శక్తి శరీరంలో వచ్చింది. ఇంకా నేను జయించేశాను. ఇంకా రాబోయే 7 కీమోలు కూడా, అంటే డివైన్ వాటర్, అంటే రాబోయే ఒక 5 నెలలు నేను ఖచ్చితంగా దీన్ని జయించగలను అనే ధైర్యం నా మనసులో ఎప్పుడైతే నాటుకుందో, మరి ఆ ఉత్సాహం శరీరానికి కూడా బలాన్ని ఇచ్చింది. అల్లా బక్షు గారు టీవీ ఆన్ చేయటమే పిఎంసి ఛానల్లో నవకాంత్ పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందులో అల్లా బక్షు రామ్తా గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అప్పటికి అల్లా బక్షు గారి గురించి విన్నాను. రామ్తా అంటే అల్లా బక్షు, హరికృష్ణ గారు అంటే నక్షత్ర మిత్రులు, సేత్ అంటే బాలకృష్ణ గారు, స్పిరిచువల్ టాబ్లెట్ అంటే డాక్టర్ జీకే గారు. ఇలా వీళ్ళ ఏ వీడియోలు కూడా తప్పకుండా అది ఎంత టైం లేకపోయినా ఓపెన్ చేసి చూసి తర్వాత ఫ్రీ అయినప్పుడు మళ్ళీ 1కి 10 సార్లు చూడటం నాకు అంతకు ముందు నుంచి అలవాటు ఉంది. నేను యుఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా 41 డేస్ ఆత్మ సౌందర్య ఛానల్లో విజయరామరెడ్డి గారు రామ్తా విజయం మరియు నక్షత్ర మిత్రుల యొక్క టీచింగ్ ఆయన ద్వారా మేము అందరం ఎంతో రెగ్యులర్గా వినటం. ప్రతిరోజు యుఎస్ఏ అక్కడ టైమింగ్స్ వేరైనా కూడా నేను midnight 1 o'clockకి మధ్య మధ్యలో క్లాసుల్లో అటెండ్ అవ్వటం, రామ్తా కోసం పరిపూర్ణంగా తెలుసుకోవాలనే తపన. అప్పటికే చాలా వరకు తెలుసుకోవటం వల్ల రామ్తా అనే సబ్జెక్ట్ ఎంతో ప్రాక్టికల్గా ఎంతో సైంటిఫిక్గా ఉంటుందని నాకు క్షుణ్ణంగా అప్పట్లో అర్థమైన విషయం. మరి రామ్తాని ఇంత గట్టిగా తెచ్చిన వ్యక్తి అల్లా బక్షు గారు. అల్లా బక్షు గారిని పత్రి సార్ ఎంతో ఉత్సాహపరిచి ఆ పుస్తకాన్ని అందరికీ పంచమని చెప్పినందుకు గాను అల్లా బక్షు గారు పత్రిజీ ఆజ్ఞ మేరకు రామ్తాలో ఉండే అన్ని రకాల జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా అప్పటికి ఇప్పటికీ అన్ని ఛానల్స్లో ఆయన విజ్ఞానాన్ని పంచుతున్నారు. ఇతర సొసైటీస్తో అయితే ఏ సొసైటీలో ఉంటామో వారి బుక్స్ మాత్రమే చదవాలి, ఆ గురువు చెప్పిందే పాటించాలి, ఆ గురువు గారు అండర్లో ఉండే బుక్స్ చదవాలి ఉంటుంది. కానీ మరి మన పత్రి గారి గొప్పతనము ఏంటంటే వేరే సొసైటీస్లో ఉన్న అన్ని బుక్స్ ఖచ్చితంగా చదవమని, వాటిల్లో ఉండే జ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తుంటారు. అలా చెప్పే దానిలోని మరి రామ్తా అంటే స్కూల్ ఆఫ్ రామ్తా అని పెద్ద యూనివర్సిటీ ఉంది. మరి ఆ సబ్జెక్టుని ఎంత ధారాళంగా చెప్పగలిగే వ్యక్తి అల్లా బక్షు గారు. ఆ అల్లా బక్షు గారిని గుర్తించి ఇక్కడ పిరమిడ్ సొసైటీలో అందరికీ పరిచయం చేసిన పుస్తకాన్ని కూడా అందరికీ పరిచయం చేయమని చెప్పిన ఆజ్ఞ మేరకు చేసిన అల్లా బక్షు గారికి మరి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. టీవీలో ఎప్పుడైతే చూశానో ఇక వెంటనే స్టడీ అయిపోయి ఏం చెప్తున్నారో వినడానికి చెవులు రిక్కించుకొని వింటున్నాను. అలా వినగా వినగా ఇంటర్వ్యూ మధ్యలో అల్లా బక్షు గారు నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పడం, దానికి నేను సాధనతో తగ్గించుకున్నానని చెప్పటం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అల్లా బక్షు గారు ఏమని చెప్తున్నారంటే లివర్ క్యాన్సర్ వచ్చింది, డాక్టర్కి చూపించినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అన్నారు, కాకపోతే లివర్ అంతా పాకిపోయింది, చాలా ప్రమాదంగా పూర్తిగా చనిపోయే స్థాయి అని డాక్టర్లు చెప్పారు. అయితే అప్పటికే నేను సాధనలో ఉన్నాను కాబట్టి క్రియేషన్ సాధన బాగా చేశాను. నేను క్రియేట్ చేసుకున్నాను అని చెప్పటం ఇంటర్వ్యూ మొత్తం క్షుణ్ణంగా వినేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయనకు సాధ్యమైనది మనకెందుకు సాధ్యం కాదు. అప్పటికే నేను చాలా ధైర్యంగా ఉన్నాను, శరీర తపన తప్ప ధైర్యం ఎక్కడా సన్నగిల్లలేదు. మరి ఈ వీడియో చూసేసరికి ఇంకా ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఆ ఇంటర్వ్యూలో అల్లా బక్షు గారు ఒకటే చెప్పారు, రామ్తా గారి డిసిప్లిన్లో బ్రహ్మాస్త్రం సిఎండి క్యాండిల్ ఫోకస్ని ఒక టెక్నిక్ ఉంటుంది, అది నేను చేశాను. నవకాంతి గారు అడుగుతున్నారు ప్రశ్న, రోగాలు ఎందుకు వస్తాయి? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు కదా, అది ఏంటి? అల్లా బక్షు గారు పూర్వ జన్మ కాదు, ఈ జన్మలో వచ్చింది. నాకు 1 year నేను బయట ఉండవలసి వచ్చింది. బయట ఉన్న ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవటం వలన. అయితే అల్లా బక్షు గారు అంటారు ఇది నేను తగ్గించుకోవటం గొప్ప విషయం కాదు, చాలా మంది తగ్గించుకుంటారు. తగ్గిన తర్వాత థైరాయిడ్ మీద నేను చాలా ప్రయోగం చేశానని చెప్పారు. TSH అని నార్మల్ స్థితికి తెచ్చుకోవటానికి నేను క్రియేషన్స్ చేసుకున్నానని చెప్పారు. నవకాంత్ గారి ప్రశ్న, పిల్లలు పుట్టిన 2 నెలలకే షుగర్ అని క్యాన్సర్ అని వస్తాయి, దాన్ని ఏమంటారు సార్? అల్లా బక్షు గారి జవాబు, ఆత్మ జన్మ తీసుకున్నప్పుడు తన జన్మను ధైర్యోపేతంగా తీసుకుంటుంది.
భూమి మీద ఒక అనుభవం కావాలి. సోల్ డిజైన్ ఫీడ్ చేసుకుంటుంది. సోల్ తన మెమొరీలో ఫీడ్ చేసుకుంటుంది. అందుకే ఆ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసుకుంటుంది. దాన్నే మనము సోల్ డిజైన్ అంటాము. రామ్తో అయితే ఏం చెప్పాడంటే, నువ్వు ఇన్సిడెంట్ మాత్రమే డిజైన్ చేసుకుంటావు, రిజల్ట్ని ఇక్కడ భూమి మీద డిజైన్ చేసుకుంటావు అని. నవకాంత్ గారి ప్రశ్న: అందరూ మంచి జీవితం కావాలనుకుంటారు, దరిద్రంగా ఉండాలని, విడాకుల లైఫ్ కావాలని కానీ, కష్టపడాలని కానీ, అనారోగ్యం కానీ ఎవరూ కోరుకోరు కదా? అల్లా బక్షి గారి జవాబు: సాక్షాత్తు దైవత్వం అనేది కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. భౌతిక జీవితంలో మనం పనిచేసే మొత్తం అంతా కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. అన్కాన్షియస్ మైండ్ లో మీకు తెలియకుండానే ఆలోచన రూపంలో ఉంటే మనం అనుకోకుండా ఏది సంభవించదు. కాన్షియస్ గా అనుకున్నా, అన్కాన్షియస్ గా అనుకున్నా మస్తిష్కం లోపల ఫీడ్ అయితే ఉండేది మనం గమనించలేము. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరో పడే బాధలు చూసి ఒకవేళ నేను కూడా అలాగే జరిగితే అంత బాధపడాల్సి వస్తుందేమో అనుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలీదు. మనిషి యొక్క ఆలోచన చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకే పత్రిజీ గారు వాక్ క్షేత్రం అనే పుస్తకంలో మాట్లాడే మాట ఎలా వస్తుంది, ఆలోచన ద్వారానే కదా అని వాక్క్షేత్రం పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు. అది అందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. నవకాంతి గారి మరో ప్రశ్న: మస్తిష్కం ఎక్కడి నుండి వస్తుంది? అల్లా బక్షి గారి జవాబు: న్యూరాన్స్ లో నుంచి కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, ఆలోచనకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలా ఆవిర్భవిస్తుంది. నవకాంత్ గారి మరో ప్రశ్న: ఆలోచనలు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రోజుకు 50 నుంచి 80,000 వరకు వస్తున్నాయి కదా, వాటన్నిటికీ బేస్ కెమికల్ రియాక్షన్ ఏనా? అల్లా బక్షి గారి జవాబు: మీ మైండ్ లో కెమికల్ రియాక్షన్ అప్పటి వరకు మీరు ఏర్పాటు చేసుకున్న మీ పర్సనాలిటీ, వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీ ఆలోచనలు వస్తుంటాయి. వ్యక్తిత్వం అంటే మీరు చదివిన చదువు, మీరు పెరిగిన వాతావరణం, మీ చుట్టూ ఉండే పరిసరాలు, మీతో పాటు ఉండే స్నేహితులు, ఇవన్నీ కలిసి మీ పర్సనాలిటీ, వ్యక్తిత్వాన్ని నిర్మితమై ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలనేది డిసైడ్ చేస్తుంది. ఎవరి ఆలోచనలు వారి వారి పర్సనాలిటీని డిసైడ్ చేస్తాయి. నవకాంత్ గారి మరో ప్రశ్న: వ్యక్తిత్వం ఎక్కడి నుండి వస్తుంది? అల్లా బక్షి గారి జవాబు: మీరు కలిసిన వ్యక్తులు, సమాజం, స్నేహితులు, చిన్నప్పటి నుండి నేర్చుకున్న జ్ఞానము, మీరు చూసే ప్రసార మాధ్యమాలు, ఈవెన్ మీరు చదువుతున్న వార్తాపత్రికలు, ఇవన్నీ కలిపి మీ యొక్క వ్యక్తిత్వాన్ని కాంట్రాస్ట్ చేస్తాయి. ఆ వ్యక్తిత్వం ఎలా చెప్తే అలాగే మీరు ఆలోచిస్తుంటారు. మరొక ప్రశ్న: ఏదో జరిగిపోయింది, దాన్ని ఎలా రిపేర్ చేసుకుంటాము? జవాబు: సబ్ కాన్షియస్ మైండ్ లో రిపేర్ చేసుకోవచ్చు. సబ్ కాన్షియస్ ద్వారా రిపేర్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ అంటే మీ దివ్యత్వం, అది మీ దేవుడు. సబ్ కాన్షియస్ మైండ్ నేను అనే దైవం, ఎల్లో బ్రెయిన్ అనే నేను, అంటే ఒక నవకాంత్, ఒక అల్లా బక్షు. సబ్ కాన్షియస్ మైండ్ లో రిపేర్ చేసుకునే దివ్యత్వంలో నుంచి ప్రిపేర్ చేసుకుని మానవత్వంలోకి ప్రతిష్టం చేసుకోవటమే ఆధ్యాత్మికత. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా ఇదే ఆధ్యాత్మికత. రిపేర్ చేసుకోవాల్సిన స్వేచ్ఛ మనకి ఇవ్వబడింది. కరెక్ట్ గా చెప్పాలి అంటే రిపేర్ చేసుకోవటానికి మాత్రమే ఏర్పడతాయి ఆ సంఘటనలు. నువ్వు రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే కదా నీ దివ్యత్వంతో నువ్వు ఆడుకోవడం, నేర్చుకోవడం మొదలు పెడతావు. నీ దగ్గర అంత ఖజానా ఉంది, అంత కుండలిని ఉంది. ఏం చేసుకుంటావు? నిన్ను నువ్వు రిపేర్ చేసుకో, నీ ఆరోగ్యాన్ని రిపేర్ చేసుకో. నువ్వు వాడుతున్నప్పుడే మన బ్రెయిన్ కూడా కొంత సెల్ఫ్ యాక్టివేట్ అవుతాయి. కండ కావాలంటే జిమ్ చేస్తేనే కదా వచ్చేది. అదే రకంగా మీరు వాడుకోవటం మొదలు పెట్టినప్పుడే దివ్యత్వం ఇంకా ఇంకా వస్తూ ఉంటుంది.
మీ ఆత్మ వెలుగులోకి ప్రకాశిస్తుంది. పూర్తి స్థాయి ఆధ్యాత్మికంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందుకే రామ్తా అనారోగ్యం సమస్య అనరు, ఛాలెంజ్ అనరు, పాలిష్ అంటారు. పాలిష్ చేయటానికి వచ్చింది ఆ యొక్క సంఘటన. నాకు పాలిష్ అవ్వటం వల్ల జ్ఞానం మీద 100% నమ్మకం వచ్చింది. నిజం చెప్పాలంటే 15 సంవత్సరాల నుండి నేను నేర్చుకున్న విజ్ఞానం చెప్పడానికి అర్హత వచ్చింది. నేను పాలిష్ అయ్యాను కాబట్టి. జ్ఞానాన్ని ఒక ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకొని ఒక విజ్డమ్ గా రూపొందించుకున్నాను కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటారు అల్లా బక్షు. సమస్యలు పాలిష్ చేయడానికి వస్తాయి. సోల్ డిజైన్ చేసుకుంటుంది. సోల్ కి రెవల్యూషన్ ఉంటుంది. చాలా రెబెల్ గా ఉంటుంది. 4 గుర్రాలు కలిగినటువంటి ఒక రథం మీద ఒక ఉగ్రుడు మృత్యువుని శాసించి తొక్కుకొని వెళ్ళినట్లు అని రామ్తా చెప్తూ ఉంటారు. మన సోల్ కి అంత శక్తి ఉంటుంది అని అల్లా బక్షు గారు ఇంటర్వ్యూ, అంటే పిఎంసి అల్లా బక్షు గారి ఇంటర్వ్యూ విత్ నవకాంత్ తప్పకుండా చూడాల్సిన ఇంటర్వ్యూ. మరి ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు మనోధైర్యంతో ఎంతో పెరిగిపోయింది. నా శరీరానికి కూడా ఎంతో శక్తి వచ్చేసినట్లు అనిపించింది. వెంటనే అల్లా బక్షు గారి నెంబర్ సంపాదించి అల్లా బక్షు గారికి ఫోన్ కాల్ చేయడం జరిగింది. రేపు అండి బ్లూ లైట్ మెడిటేషన్ అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.